ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సూర్యుడు బగ్గున మండిపోతున్నాడు. జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మరోవైపు ఎండ తీవ్రత కారణంగా ఇంట్లో ఉండలేని పరిస్థితి, బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతకు తోడు వడగాల్పులు జతకూడిన కారణంగా వడదెబ్బ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. పగలు ఈ పరిస్థితి ఉంటే ఇక సాయంత్రం అయిందంటే వాతావరణం చల్లబడి చినుకులు చిటపట రాలుతున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులతో వాతావరణం చల్లబడితే మరికొన్ని చోట్ల వర్షం కురుస్తోంది. జిల్లాలో గత 3-4 రోజులుగా 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదవుతోంది. తాజాగా జిల్లా వ్యాప్తంగా సగటున 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. పగటిపూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. రాత్రైనా ఉక్కపోత తగ్గడం లేదు. దినమంతా కూలర్లు, ఏసీలు పనిచేస్తున్నా ఉక్కపోత ఊపిరి ఆడనీయడం లేదు. చెమటలు మాత్రం పడుతూనే ఉన్నాయి. ఉష్ణోగ్రత భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, లేదంటే సాయంత్రం చల్లబడిన తర్వాత బయటకు వెళ్లడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. మనం బయటకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు గొడుగు కానీ, హ్యాట్స్ కానీ, క్యాప్స్ కానీ తీసుకొని వెళ్తే బాగుంటుంది. ప్రతి 1 గంట నుంచి 2 గంటల సమయంలో తరచుగా నీళ్లు కానీ, కొబ్బరి నీళ్లు కానీ, ORS నీళ్లు కానీ, నిమ్మకాయ ఉప్పు కలిపిన నీళ్లు కానీ తీసుకుంటూ ఉండాలి. ఖరీఫ్ సమీపిస్తున్న సమయంలో నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జొన్నల విక్రయానికి మార్కెట్ యార్డులకు వచ్చిన రైతులు మండుటెండలో కొనుగోళ్ల కోసం పడిగాపులు కాస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పంట విక్రయాలు పూర్తి చేసుకున్న రైతులు ఖరీఫ్కు సన్నద్ధమవుతుంటే ఎండలు అడ్డంకిగా మారుతున్నాయి. ఎండవేడిమి కారణంగా పంట చేలలో 2-3 గంటలకు మించి పనులు చేయలేకపోతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. ఈ ఆదిలాబాద్ మట్టుకైతే నేను నిన్న నిర్మల్ వచ్చాను, ఇంత లేదు. మనకి ఇంకా బాగున్నాయి. 44-46 ఇస్తున్నది. అప్పుడప్పుడు మధ్యాహ్నం బయటకు వెళ్ళాలంటే బాగా కష్టం అనిపిస్తున్నది. ఈ ఎండలు ఉపశమనం కలగాలంటే బాగా ఎన్ని రోజులు అవుతుందో ఏమో కానీ ఇదంతా వాతావరణమే చేంజ్ అయిపోయింది. ఇంకా వారం రోజులు ఇట్లా ఉంటుంది అంటారు. పొద్దున 7 గంటలు అయిందా బయటకు వెళ్ళాలంటే బాగా పరిశాన్ ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఎక్కడ పోయినా కానీ బయటకు వెళ్ళరాని పొజిషన్ ఉన్నది. 45-46 ఉన్నది, మరి తెలియదు. కాబట్టి ఈ ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఇంటి పని చేసుకునే వ్యక్తి కూడా బయటకు వెళ్ళలేని, కైకిలు చేసుకునే వ్యక్తి కూడా, కూలి చేసుకునే మనిషి కూడా పోయే కెపాసిటీ లేకుంటున్నది. పాపం ఈ ఎండలకు నేను ఉపాధి పనికి పోను, మా ఇంటికాడి ఫ్యామిలీ పోతాను కాబట్టి నేను పోను. కాబట్టి ఈ విపరీతంగా ఉపాధి హామీ వాళ్ళు కూడా, ఆ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఈ ఎంపీడీఓ కానీ, ఈ పై ఆఫీసర్లు కూడా చెప్పేది ఏమన్నా పొద్దున్న 6:30కు పోలా, 11 అంటే రిటర్న్ రన్లే అని చెప్తే ఆయన కూడా తొందరగానే 11 అంటే ఉన్నందరినీ ఇంటికి పంపించేస్తున్నాడు. రోహిణి కార్తె ఆరంభం నుండి జిల్లాలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 46.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా ముజిగిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. తక్కువగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దంటూ సెల్ ఫోన్లలో TGICCC మెసేజ్లను కూడా పంపించింది. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని, అస్వస్థతగా ఉంటే వైద్య సహాయం పొందాలని అందులో పేర్కొన్నారు. కాగా ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా అధికారులు కూడా సూచిస్తున్నారు. ఈ రకమైన ఎండ, వేడి, వడగాల్పులు ఈ తీవ్రత అంతా కూడా ఈ రకంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీని అంటే ఈ రకంగా జరిగే క్రమంలో వాళ్ళు ఇంకో సూచన ఏం చేయడం జరిగిందంటే, ఈ వడగాలుల తీవ్రత ఇట్లే 3-4 రోజులు కంటిన్యూ ఉన్నాక కొన్ని ప్రాంతాలలో ఐసోలేటెడ్ సైట్స్లలో మనకు తేలికపాటి జల్లులు, అది నార్మల్ జల్లులైనా పడవచ్చు, లేదా కొంత ఉరుములు మెరుపులతో అయినా పడవచ్చు, లేదా కొన్ని చోట్ల అకాల వర్షాలు పడ్డట్టు కూడా పడే అవకాశం ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని ఎవరైతే రైతులు ఆరు బయట ఈ జొన్నలు కానీ, మొక్కజొన్న కానీ, లేకపోతే పెసర మినుము లాంటి పంటలను కూడా కొంత సాగు చేసిన రైతులు ఉన్నారు. కొన్ని చోట్ల నువ్వుల పంట కూడా కొంత కోతకి దగ్గరలో ఉన్నది. సో అలాంటి రైతులు ఈ IMD వాళ్ళు ఇచ్చే సలహా సూచనలను దృష్టిలో పెట్టుకుని కొంత వ్యవసాయ పనులు చేసుకోవాల్సిందే కోరడం జరుగుతూ ఉంది. రోహిణి ఎండలకు రోళ్లు కూడా పగులుతాయన్నది నానుడి. దీనిని నిజం చేసేలా జిల్లాలో రోహిణి ప్రారంభం నుండే ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చుతున్న భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు.